ఖమ్మం జిల్లా వైరాలో కాపు సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన కట్ల రంగారావును కాపు సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గత 35 సంవత్సరాలుగా సామాన్య కార్యకర్తగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేశానని అన్నారు। కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీ గుర్తింపు వస్తుందని అన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల పొంగులేటి, ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ సారథ్యంలో పార్టీ అభివృద్ధి కృషి చేస్తారని తెలిపారు। ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ సీతారాములు, కాపు సంఘం నాయకులు కట్ల నాగరాజు, రేచర్ల నాగరాజేశ్వరరావు, కట్ల సంతోష్, రేచర్ల రామారావు, రేచర్ల విశ్వనాథం, సంఘం నాయకులు పాల్గొన్నారు। ఇంకా ముందు ఇదే కాదు, మనకు అసలు కళ్యాణ మండపం లేదు। మన వాళ్ళందరికీ కోరిక ఉంది, చాలా మంది ఉన్నవాళ్ళు చాలా మంది కోరిక ఉంది। చేతులు పెట్టకండి, ఇటు చూడు రంగన్న, ఇటు చూడండి సీతారాం అన్న పెట్టేటప్పుడు అన్న కూడా ఎదురు నుంచి ఇప్పుడు అందరూ వస్తారు। మనం ఎందుకన్నా ఓకే వదినా వదినా నాశనం నాన్న ఇద్దరు కలిసి చేద్దరు మీరు జరగండి నాగరామాది ఓకే మీ ఇద్దరు రాండి ఇక ఇటు పక్కన మన బాబు ఓకే 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 రెడీ ఓకే పదవి వచ్చే సందర్భంలో మరి మన మున్నూరు కాపులు అందరూ కూడా రైతుల ప్రదేశ్ మున్నూరు కాపుల సంయుక్తంగా ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో నన్ను పిలిచి సన్మానం చేయడం చేసేందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది। మీ అభిమానం, ఆప్యాయత వెలగట్టలేనిది। మరి మీరందరూ కూడా నా మీద ఎంతో నమ్మకంగా ఉంచి మరి మనోడికి మంచి పదవి వచ్చింది, పార్టీ ప్రధాన కార్యదర్శి, మనోడికి మనం అంతా అండగా ఉండాలని చెప్పి మంచిగా నాకు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించారు। అలాగే నాకు ఈ పిసిసి ప్రధాన కార్యదర్శి రావటంలో మా గురువర్యులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు రేణుకా చౌదరి గారి పాత్ర ఎంతో ఉంది। మరి నన్ను మరి ఆ రోజు సుధాకర్ రెడ్డి గారు పార్టీ మారినప్పుడు కూడా నన్ను పిలిపించి ప్రోత్సహించి నీకు నేను అండగా ఉన్నాను, నేను చూసుకుంటా మీ అందరిని అని చెప్పారు। అదేవిధంగా అదే నమ్మకంతో నేను వారికి నమ్మకంగా ఉన్నాను। వారు నమ్మినందుకు నాకు పిసిసి ప్రధాన కార్యదర్శి పదవి ఇప్పించారు।